మామ నమస్కారం మామ. నాను మీ బాల్కనీ టికెట్టుడు అదే మామ. ఇప్పుడు దేవర సినిమాకి వచ్చింటి మామ. అదే మొన్నే వచ్చింట్లే మామ. ఊకినేంటి కనాలి కానీ సుళ్ళు చెప్పకూడదు. ఇప్పుడు ఉంటాం రేపు పోతాము. మొన్నే వచ్చింటి మామ సినిమా చూద్దామని. వాని అమ్మ జనం కాదు లెక్క కాదు మామ. వాని అమ్మాయి చిత్రము జనము. టికెట్ తీసుకుందామని పోతే ₹500 అని మామూడు. ₹500 వాని అమ్మాయి గుద్దలు నిలదీగా నాకు. ఇదేమో ₹500 అంటే మంచి ఒక నడుకూలి పొద్దున పోయి ఆఫీసర్ వస్తే ₹500 వస్తాయి. అమ్మ సినిమా చూసేది అవసరమా అనిపించి ఆలోచన చేసి మామ వద్దులేరా నాయన సినిమాకి నామంటే సినిమా ఇప్పుడు కాకుండా రేపు చూద్దాము. ₹500 ఎవడు పెడతాడని వాపస్ వచ్చి చూడు మామ. ఊకునేంటికి ఉన్నింది ఉన్నట్టు చెప్పాలి. ఏంటికంటే ఇప్పుడు ఉంటాం రేపు పోతాము. వాపస్ వచ్చి మామ వాపస్ వచ్చేదే ఇప్పుడు పోతే మామ ఏమన్నా కానీ అనికేసి పోయి అడిగితే టికెట్ ఎంత అనికేసి అంటే 150 తమ్ముడనే పోతే ఫోన్లే మామ అనికేసి ఒక టికెట్ తీసి పోయి చూస్తే మామ సినిమా మాత్రము ₹150 మామ. టికెట్ ₹150 పోతే ఫోన్లే నా మటుకి క్వార్టర్ తాగిన పరపతి కాదు. ఈ ₹150 ఎంతో క్వార్టర్ తాగిన పరపతి కాదనికేసి టికెట్ తీసి పోతే మామ సినిమా చూస్తే మామ సినిమా కాదు అని అమ్మ కథ కాదులే. ఏం సంపలాట ఏం నరకలాట బాబా. ఎర్ర సముద్రం అంటే ఎర్ర సముద్రమే. ఎన్టీఆర్ అనే మామ మాత్రం భలే చేశాడే. ఎన్టీఆర్ మామ భలే తొక్కడా మొత్తం. అంటే ఇంకా ఏం చెప్పనీకి లేదులే మామ. మొత్తం అంతా నరకలాట అది ఇది. మరి డబల్ యాక్షన్ ఉండదు మామ దీంట్లోన. డబల్ యాక్షన్ ఏంటి ఇంకా మనం ఫీజులు ఎగిరిపోతాయి. అట్లా ఉండదు మామ. సినిమా మాత్రం భలే ఉండదులే మామ. ఊపినేంటి సుళ్ళు చెప్పకూడదు మామ. ఇంటికంటే ఇప్పుడు ఉంటాం రేపు పోతాము. సినిమా మాత్రం భలే ఉండదు మామ. ఇప్పుడు ఎర్ర సముద్రం అని చూపించే మామ. దాంట్లోన ఎర్ర సముద్రం కాదు మామ. అది మనకి నల్ల సముద్రం మామ. ఈ ఏంటిరా ఇంతసేపు సినిమా తొక్కడు ఉండదు అది ఇది అని అంటే మనది బాల్కనీ టికెట్ మామ. మనం యాది ఇప్పుడు ₹150 పెట్టి చూసిండనంటే ₹150 వర్త్ మామ. మన పాపం మా దోస్తుగాలు వీళ్ళందరూ ₹500 పెట్టి చూసిరి. నీళ్ళ పోయినట్టే ఆ సముద్రంలో పోయినట్టే పోయేది ₹500. నేనేమో బయటకు వచ్చి వెళ్ళి ఊకుని ఏడ్చిరు. ఏమో ఊకుని ₹500 పెట్టి చూసి ఏం దొమ్మలేదలే అనికేసండ్రి. అదే దానికోసమే 2 రోజులు ఓపిక పట్టాలి. ఊకునే ఎగిరిపడకూడదు అనికేసి అంటే ₹150 ఫతే ఫోన్లే కానీ ₹150 పెట్టిందానికి న్యాయం అనిపించాను నాకు. ₹150 సినిమా ఇది సెకండ్ క్లాస్ సినిమా మామ. ఇది బాల్కనీ కాదు ఇది మనది సెకండ్ క్లాస్ మామ. ఇది నెల టికెట్ అయితే కాదులే కానీ సెకండ్ క్లాస్ టికెట్ మామ. ఇది సినిమా మాత్రం ఇప్పుడే చెప్తున్నాను. మరి సినిమాలు ఇప్పుడు ఏమరా ఇప్పుడు ఎర్ర సముద్రం అని నల్ల సముద్రం అంటే ఏమనికి మీరు అడిగారు. మరి అడుక్కున్నాను అని చెప్తాను. ఎందుకంటే అది నా ధర్మం. ఎందుకంటే ఇప్పుడు ఉంటాం రేపు పోతాం. ఉన్నింది ఉన్నట్టు మాట్లాడాలి. ఏముండదు ఏం లేదు మామ. ఇప్పుడు రేపు ఏముండదు మంచి చెడ్డ ఉన్నింది ఉన్నట్టు చెప్పాలి. ఊకుని దాపెట్టకూడదు. ఇప్పుడు ఎన్టీఆర్ మామ మాత్రము ఒక యాక్టింగ్ చేశాడు. ఎట్లా యాక్టింగ్ చేశాడు అనికేసి నువ్వు నన్ను అడిగితే నాకు చెప్తాను మామ. ఎందుకంటే ఉన్నింది ఉన్నట్టు చెప్తాను. ఇన్ని సినిమాల్లో తీసిన దాంట్లోన 0% యాక్టింగ్ మామ. ఇది మాత్రం మామూలు యాక్టింగ్ కాదు. మొత్తం 0% యాక్టింగ్ ఏం లేదు మామ. దీంట్లో దొమ్మే లేదు. ఎన్టీఆర్ దొమ్మే ఇచ్చలేడు. దొమ్ము సినిమాలన్నా దొమ్ము ఉండదు కానీ దీంట్లో మొత్తం దొమ్ము లేదు మామ. మనమ్మ దొమ్ము సినిమాలన్నా మనమ్మ తుక్కడ ఉండదు సినిమా కానీ అది ఫెయిల్ అయ్యా కానీ ఇది దొమ్ము లేదు మామ. సినిమా ఏం దొమ్ము లేదు. ఏం రైడ్ దొమ్ము లేదు అంటాడని మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమలే అట్లా అంటావు మా ఎన్టీఆర్ అని అనికేసి మీరు కామెంట్లు రాస్తారేమో. మీరు రాసిపోయినా నానేమంటే మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తాను మామ. ఎందుకంటే నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అయి ఉండొచ్చు, నాన్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఎవడనే కానీ మన దుడ్లు మామ. మన దుడ్లు పెడతాం చూస్తాము. మనం ఉంటే వాళ్ళు ఉంటే మనం ఉంటే వాళ్ళు కానీ వాళ్ళతో మనకేం దాదు మామ. ఎందుకంటే నువ్వు నాకు కొట్లాడితే నీ ఇంట్లో నష్టం నా ఇంట్లో నష్టం. వాళ్ళకేం నొప్పి కాదు మామ. మనం ఇద్దరు బాగుండాలి. ఫ్యాన్స్ అయితే ఏముండదు, బయట అయితే ఏముండదు. నీ హీరో నీకు ఫ్యాన్స్, నా హీరో నాకు ఫ్యాన్స్. ఎవడని కానీ నాన్న మాత్రం ఉన్నది ఉన్నాడు చెప్తాను చూడు మామ. మీరు ఎవరన్నా ఏమని అనుకున్నాడు మామ. మరి మీ ఇష్టము. నాన్న మాత్రం ఈ సినిమా మాత్రం నాకు నచ్చలేదు మామ. ఏమరా ఏంటికి నచ్చలేదు అనికేసి అన్నారు. నాన్న మామ ఎన్టీఆర్ సినిమాలో మాత్రం సంపలాట చూసింది. వానమ్మ సినిమా అంటే వానమ్మ కంటి చూపుతోనే చూస్తేనే భయం అవుతుంది. ఎన్టీఆర్ సినిమా యాదప్ప అంటే టక్కనంటే నన్ను సింహాద్రి మామ. ఆ సింహాద్రిలో చూపించిన విధానం రాజమౌళి ఇప్పటివరకు ఇంక ఆ సినిమాలో చూపించలేడు మామ. ఊపినేటి కథలో మొన్న వచ్చిన RRRలో కూడా చూపించలేడు. నరకలాట ఒకవేళ పెడితే కానీ అట్లా పెట్టాలి మామ ఎన్టీఆర్కి. అట్లు పెడితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ బట్టలు చించుకొని వానమ్మ థియేటర్ని మల్లెపూలతో ఆరాధిస్తారు. ఫుటెండ్లు కోసి పాలాభిషేకం చేస్తారు ఎన్టీఆర్. అట్లా చూపించాలి ఎన్టీఆర్ని. ఎన్టీఆర్ మామ అంటే మామూలు ఓడు కాదు. ఊరికి కంటి చూపుతోనే సింహాద్రి సినిమాలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతను వస్తేనే మాకు ఎంటికలు ఇట్లా రిమూవ్ పడుస్తుండే. ఏమలే ఇది సినిమాలో ఊరికి నింబడి నా 2-3 మాటలు సింహాద్రి సినిమా చూసి మొన్న అట్లా ఉంటుంది. సింహాద్రి యాక్టింగ్ అంటే అట్లా ఉంటుంది. కానీ దీంట్లో 0% యాక్టింగ్ మామ. ఊపినేంటి చెప్పాలి కానీ ఉన్నింది ఉన్నట్టు చెప్పాలి మనం. 0 యాక్టింగ్ ఉండదు. ఇంకోటి అంటే కెమెరామెన్ ఆ మనిషి పేరు ఏముండదు మర్చిన్నాను కానీ ఈసారి చెప్తాను. చాలా వైడ్ బ్యాలెన్స్లో చూపించాడు మామ. మొత్తం అన్ని వైడ్ యాంగిల్లో చూపించాడే. చాలా బుడ్డుగా కనపడతాడు ఆ మంచి
ఎన్టీఆర్ని ఊకుని మరి అది తీసినట్టుగా పడుతుండదు నాకు ఈ సినిమా. ఏమరా అట్లాంటి అడిగారు మీరు, నేను చెప్తాను. ఎన్టీఆర్ మామ మాత్రం దీంట్లో చాలా బుడ్డు కనపడతాడు. అవి కాస్ట్యూమ్ అంటే అస్సలు బాలేవు. ఏమది లుంగి కట్టాడే, అది ఇది వేసినప్పుడు అది హాఫ్ జుబ్బాలు అక్కడ వేసాడే, షెల్ వేసాడే, అసలు సెట్ అయ్యలేదు. ఎంటికలు మాత్రం అసలు మొత్తం గొర్రెంటికలు ఉన్నట్టున్నాయి. జులపాలు ఉండాలా, జులపాలు ఇడిచాడు, కొన్ని ఇడిచాడే, అసలు బాగాలేదు. జులపాలు కూడా బాగాలేదు. కాస్ట్యూమ్లో ఫెయిల్. లుక్ వైజ్గా అంటే ఇంకొక రోల్ కొడుకు క్యారెక్టర్ కొంచెం యంగ్ చూపించాడు. దాంట్లో లుక్ కొంచెం బాగుండదు, అది ఫేస్ పరంగా బాగుండదు. ఇంక ఈ మాట అంటే ఇంకా తన తండ్రి కొడుక్కి అంతగా చూపించలేడు అంతటి. ఇప్పుడు కాస్ట్యూమ్ మాత్రము బాగాలేదు మామ. ఒక నీటి చెప్పాలంటే ఎన్టీఆర్ది కాస్ట్యూమ్ బాగాలేదు, హెయిర్ లుక్ బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదు. చాలా వీక్నెస్ ఇది ఎన్టీఆర్ జీవితంలోనే. ఇది చాలా నాకు తెలిసినంతవరకు చాలా మార్క్. చాలా ఇట్లాంటివి తీసుకున్నద్దు మామ. నువ్వు ఇంకొక పరి తీసుకునేది ఉంటే నువ్వు సంపలాట పెట్టుకుని అనుకో, తుక్కడ పక్కడ పెట్టుకో. ఎట్లా అంటే ఇంకోనమ్మ సంపలాట అంటే ఎట్లా ఉంటారు అంటే మొత్తం రక్తం. ఎర్ర సముద్రం కాదు అది, నల్ల సముద్రం చూపిస్తే మాకు. ఎర్ర సముద్రం అనేది ఎట్లా ఉంటుందంటే నన్ను సింహాద్రి చూసిండని మా ఊపినేటి కన్నా ఎర్ర సముద్రం అది. వానమ్మ సింగమలయ అన్న అనే కత్తి విసిరే షాట్ అన్న వానమ్మ దెంగ. ఆ వాయిస్ ఓవర్కే మాకి రొమ్మ పడుస్తుండే అన్న. ఇంటికి ఇట్లా ఇంపడుతుండే, ఎవడే లేడు ఏమన్నా వాయు వానమ్మ. నిజం చెప్పాలంటే అన్న, నీ జీవితంలోన నువ్వు మళ్ళీ అట్లాంటి సినిమాలే తీయాలన్నా సంపలాట పెట్టుకుంటే మాత్రం. లేదప్ప అంటే ఇంకా స్మార్ట్గా ఏమైనా మంచిగా తీసుకున్నా. ఇవి ఇట్లా శివప్మామ కూడా డైరెక్టర్, అదే శివప్మామ ఉన్నాడు కదా, అతను కూడా పాపం అతను లాస్ట్ పిక్చర్లు బాగుండే. మిర్చి కానీ భర్త అని నేను. అతను ఏమంటే నిదానం మంచి శివప్మామ డైరెక్టర్. శివప్మామ ఏమైతే ఉన్నాడో అతని చాలా నిదానం మంచి. ఇట్లాంటివన్నీ సెట్ కాదు. కానీ ఏం చేస్తావు, పోయేదే. ఆ మామకి కొంచెము ప్రెషర్ ఎక్కువైనట్టున్నది. కొంచెం వెత్తడి వల్ల ఇట్లా తీసాడా ఏమో మరి గుర్తులేదు. కానీ ఆ మనిషి పాపం ఇది డిసప్పాయింట్ అనాలి. కానీ ఏం లేదు మాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు చూస్తాను 300 కోట్లు అంటే అమ్మ దుడ్లా ఏమో లేవు కాగితాలా. 300 కోట్లు అని ఇన్స్టాగ్రామ్లో చూసి 300 కోట్లు అనేసాడు. అలే ఎవడు చెప్తాడలే మీకే, వాడు దుడ్లు పెట్టిన సౌకర్యం ప్రొడ్యూసర్ వచ్చి చెప్పినా ఏమి మీరే చెప్తారే, మీకు ఎవరైనా చెప్పిరే నాకు అర్థం కానీ 300 కోట్లు అంటే దుడ్లా ఏం బోక్లేవి నా మటుకి. 300 కోట్లు అంటే ఏమే దుడ్లు వస్తాయేమమ్మా ఎన్టీఆర్ మామ. నువ్వు నిన్ను పెట్టుకొని ఊకుని ఏదైనా ఒక యాడ్ తీసినా కూడా నీ దుడ్లు నీకు వస్తాయి. కానీ యాక్టింగ్ పరంగా ఇది జీరో యాక్టింగ్ మామ. నీ దాంట్లో నువ్వు ఇంకొకసారి ఇట్లా అడిగి ఎంచుకున్నద్దు మామ. ఇంకొక 2 ఏళ్ళు లేట్ అయితే పర్లేదు కానీ మంచి కథలు ఎంచుకో, ఫ్యామిలీ కథలు ఎంచుకో. కానీ ఇట్లా మాత్రం తీయద్దు మామ. కొంచెం చూసుకుంది. ఎందుకంటే నీ ఫ్యాన్స్ దండిగా ఉన్నారు మా ఊర్లో కూడా. మస్తు కట్అవుట్లు కొట్టారు పాపం. మనీళ్ళు ఒక్కొక్కడు 500 రూపాయలు దుడ్లు వేసుకొని 2-3 వేలు ఒక్కొక్కడు పాపం. అందరూ కూలిపోయే పిల్లలు బ్యానర్లు వేయించుకున్నారు. వేస్ట్ అని ఏం రా అనికేసి అంటే 5 మామ అనికేసి అండి. 500 రూపాయలు పెట్టి చూసి మామ సినిమా ఒక ఫస్ట్ హాఫ్ ఒకటే బాగుండదు, సెకండ్ హాఫ్ బాగాలేదండి. ఏమరా అనికేసి అని దా మామ సుత్తు అండి. 500 రూపాయలు ఎవరో నన్ను ఈసారి ఉన్నప్పుడు చూస్తాను అనికేసి వాపస్ వస్తే. కానీ ఇప్పుడు చూసినాను అసలు జీరో యాక్టింగ్ మామ. చాలా అది లుంగి కట్టిండో, లుంగి అసలు ఒప్పిలేదు. చాలా బుడ్డుకు చూపించారే. నువ్వు ఎన్ని సినిమాలు తీసిండో కానీ నువ్వు ఇంత బుడ్డుగున్నావని ఇప్పటి వరకు ఎవరికి గుర్తులేదు మామ. బయట వాళ్ళకి మనం చూసింటాంలే కానీ బయట వాళ్ళకి మాత్రం ఎవరికి గుర్తులేదు మామ. నువ్వు చాలా బుడ్డుకు కనపడుతున్నావు మామ దీంట్లో. నీ మనసు బాధ కావచ్చు కానీ నన్ను ఏం చెప్పలేను. ఇంకా మనసులో నాకు బాధ అవుతుండే దాచుకుంటే చెప్పాలి మామ. నీకు ఉన్నింది ఉన్నట్టు చెప్పాలి. ఏం రా ఇట్లా ఊకునే రివ్యూ అంటే మామూలు కాదు మామ. మనది వెరైటీ ఉంటుంది. వెరైటీ అంటే ఇంకా మనుషులు ఇంకా చాలా ఓపెన్ ఉంటాము మన మనసులో. ఏం దాచుకునేకేనో. ఎందుకంటే ఇప్పుడు ఉంటాం రేపు పోతాము. ఏముండదు మంచి చెడ్డ. నీకు ఉన్నింది ఉన్నట్టు చెప్పలే. ఈసారి ఏమరా మంచి పాపం చెప్పింది కరెక్ట్ కదా అనిపించాలి. నీకు ఆలోచన చేసి కరెక్ట్ చెప్పాడు కదా రావాడు అనిపించాలి. అట్లా దీంట్లో మాత్రము ఆ మంచి కెమెరామెన్ చాలా బుడ్డుకు చూపించాడు మా ఊపినేటి కనాలు. కానీ చూసుకోమామ ఈసారి మాత్రం బాగా చూసుకొని తీసుకో. నీకు మాత్రం మిడ్ రేంజ్లోనే తీయాలి మామ. ఎవరు కెమెరామెన్ అయినా కానీ నీకు మిడ్ పెట్టాలి. మొత్తం వైడ్లో పెడితే మాత్రం తెలిసిపోతుంది మామ. నువ్వు ఇంతలా షప్పులు వేసిండో అది కూడా కనపడుతుంది క్లియర్కి. ఫోగులు లేకుండా అది ఊకుని పెట్టారే. అది ఫోగులే లేవాడ ఊకుని ఇట్లా పెట్టినట్టు ఉండదు. అది చూసుకున్నాలా కెమెరామెన్ ఎవరైతే క్లోజ్లో ఉన్నప్పుడు అవన్నీ చూసుకున్నాలా. డైరెక్టర్ శివమామ కానీ ఆ మామ కూడా మరి చూసుకునేలేడు. ఏమంటే ఇంక పెద్ద హీరోలతో తీస్తే ఇట్లే ఉంటుంది మామ అనికేసి అతను ఏమైనా కాంప్రమైజ్ అయింటాడులే. ఆ మామ తప్పలేదు, నీకు తప్పలేదు, కెమెరామెన్ కూడా తప్పలేదు. ఏమంటే కొన్ని సిచ్యువేషన్ మన చేతులు లేనప్పుడు ఏం చేయనికి దాదు మామ. యా ప్రెషరో ఏమో ఒకటి ఉంటుంది. ఇంకా మనిషి అన్నకు తప్పు చేయాల్సింది ఇంకా మామూలు విషయం. ఇంకా అది ఇడిచిపెట్టి ఇంకా వచ్చే ఫైన్ ఇడిచిపెట్టాలా, వచ్చేది చూసుకున్నాలా. ఈసారి ఇవన్నీ తప్పులు జరిగినట్టు చూసుకోమామ. ఇంకోటి ఏమంటే
ఇంకోటి ఏం చెప్పాలంటే ఇంకా ఈ మనిషి పేరు హిందీ సినిమాలు తీసాడు కదా ఆ మనిషి సైఫ్ అలీ ఖాన్ ఏదో ఉండదు ఆ మనిషి హిందీ సినిమాలో చూసిండు ఆ మనిషిని. కానీ ఆ మనిషి కూడా బాగానే పెంచాడు, బాడీ గిడి బాగానే ఉండదు, యాక్టింగ్ కూడా పర్లేదు. మరి అంత యాక్టింగ్ ఏం కనపడలేదు నాకు. హిందీ ఆవిడ శ్రీదేవి కూతురు పాపం ఆవిడ కూడా బాగుండదు, ఏమో బాగా చూపిస్తారు అనుకుంటే కానీ ఏం చూపించలేదు ఆవిడ కూడా. అదే యాక్టింగ్ ఏం చూపించలేదు ఆవిడ కూడా. ఇంకా దీంట్లోనే ఏం పెద్దగా ఏం లేదు మామ. అంతా నల్ల సముద్రం అంటే కదా, ఇదే నల్ల సముద్రమే. ఏం లేదు సినిమా మొత్తం అంతా నల్ల సముద్రం లెక్కలే ఉండదు. ఫస్ట్ హాఫ్ కూడా ఏం అంతే ఉండదు, సుమారే ఉండదు. చూసుకున్నారంటే ఫస్ట్ హాఫ్లో ఒక 20 నిమిషాల సినిమా ఇది అంతే. 20 నిమిషాల్లోనే మొత్తం అంతా. పాప మా ప్రొడ్యూసర్ మనిషి ఆ మనిషి ఎవరున్నారు కానీ దుడ్లేసిన సౌకర్యం ఆ మనిషి మాత్రం ఇది 300 కోట్ల నన్ను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ కొడుకులు ఊపున పెడతారా ఏం కరేం వచ్చిందో గుర్తులేదు. కానీ మాకు మాత్రము ఇది ఆ మనిషి మాత్రం బాగా దుడ్లు ఖర్చు చేసాడు మొత్తం. ఏంటంటే అన్నీ సీజీలా చేసినట్టు ఉంటారు కదా, అంత సీజీ అనుకుంటున్నాను. ఇదంతా పాపం అదంతా సముద్రం కానీ చేప అదేమో తిమింగల పాపం అన్నీ సీజీ షెట్టు గిట్టు బాగానే వేసారు. కొన్ని షెట్లు వాడుకోలేనట్టు తెలుస్తుంటుంది నాకు మాత్రము. సెట్లు వేసినారు కానీ సరిగ్గా వాడుకోలేదేమో అనిపిస్తున్నది మామ. మరి ఏమో మరి డైరెక్టర్ ప్రాబ్లమా టెక్నీషియన్ ప్రాబ్లమా ఏం గుర్తులేదు. కానీ సెట్లు మాత్రం చాలా ఉండేదానికి దాన్ని వాడుకునేది %1 వేసింది మాత్రం ₹1 అని అనిపిస్తుంటుంది నాకు. ఇంకోటి ఏమంటే దుడ్లు వేసిన సౌకర్యం మాత్రం బాగా లాస్ అయినట్టు అనిపిస్తుంటుంది మామ నాకు ఇది. ఏంటికంటే పాపం అన్ని సీజీల షాట్లు అంటే మరి ఏమి సీజీ షాట్లు అంటే ఏం మామూలు విషయమా? అంత పెద్ద సీజీ చేయాలి కదా, మొత్తం సముద్రం చూపించాలి, చేప చూపించాలి, పడవలు. అది ఒక్క ఫస్ట్ షాట్ మాత్రం బాగుండదు, దానికే చాలా దండికి ఖర్చు అయినట్టు. ఫస్ట్ షాట్ సముద్రంలో దిగాలంటే అంత బాగా దుడ్లు పాపం. ఏంటంటే దుడ్లు ఎవరు అని దుడ్లేమమ్మ. ఎందుకంటే పాపం మీరు వచ్చినప్పటికి వెళ్ళి తినే తిండి కాడికి వెళ్ళి పోయే కార్ల ఖర్చు వరకు పెట్టుకుని ఉంటాడు అతను పాపం. ఒక్కొక్కడు పాపం మీ హీరో వెనకాల కూడా విలన్ వెనకాల కూడా ఒక్కొక్కడు మనుషులు ఎద్దులేరే. వానిగలకి ఏం మరి దినం ఎన్ని గుడ్లు తింటారో ఏం మాంసం తింటారో. కానీ వానిగలను కూడా చూసుకున్నారంటే మరి అన్నీ సౌకర్యే కదా పాపం, దుడ్లు పెట్టిన సౌకర్యే కదా. అతనే మరి అన్నీ చూసుకున్నారా, మరి అన్నీ తినేది అంతే మామూలు ఖర్చు ఉంటుంది. అది చూపు ఊకున ఏమైనా చేస్తేనే ఎంతో ఖర్చు అవుతుంది. మరి అంత పెద్ద సినిమా తీసినప్పుడు దండికి ఖర్చు అయింటాయి పాపం. ఆ మనిషి కూడా పాపం ఇదేమరా ఇట్లా ఏదా అనిపించింటుంది. ఏం చేయడానికి రాదు, వస్తలే దుడ్లు ఆడికి పోవు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను పెట్టుకుని ఎవరైనా కానీ ఇంక మామూలేమమ్మా. నన్ను మరి ఇట్లా అంటున్నాను నేను ఏమనుకున్నది మామూలు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. దుడ్లు ఏముండదు, ఇఫద్దు ఉంటుంది రేపు పోతుంది. నానేమంటాను పేరు జడుపుకున్నది మామ ఇట్లా తీసి. శివప్మామ కూడా బాగానే తీసాడు ఆ మంచి డైరెక్టర్ శివప్మామ. ఇంతకు ముందర మిర్చిలో ఏమని అమ్మ ప్రభాసం చూపించిన విధానము మంచి షెడ్ ఏముండదు ఏం లేదు. భలే మెసేజ్లు ఉంటాయి అతని సినిమాలో. భరత్ అనే నేను అబ్బాబాబు చాలా బాగుంటుంది. భరత్ అనే సినిమాకి నేను అతనితో వర్క్ చేసినాను నన్ను. బాగుంటుంది, దాంట్లో ఒక ఫోటో కూడా ఉంటుంది. అది ఎవరో ఉండదు, మిస్ అయ్యేది. ఈసారి దొరికినప్పుడు చేస్తాను. అంతే నిదానం మంచి శివప్మామ, చాలా నిదానం ఆ మంచి హీరోలతో ఎక్కువ మాట్లాడేకాడు, హీరోయిన్లతో ఎక్కువ మాట్లాడేకాడు. ఆ మంచి మాట్లాడేది ఓన్లీ కెమెరామెన్తో మాత్రం వాళ్ళ టీంతో మాత్రమే మాట్లాడతాడు. చాలా నిదానం నన్ను చూసినా నా మంచిని నిదానం కానిలే మామ. ఇంకేం చేస్తావు, అది ఒకటి ఫైట్ ఒకటి పెడితే మామ. అది ఏదో ఆయుధాల పూజ కోసము నువ్వు ఆ హిందీ మంచి కొట్టుకునేది అది మాత్రం ఓవర్ ఉండదు మామ. అది ఎట్లుండదంటే శివమామ అది ఏమో మా ఊర్లకు 5 నిమిషాలు కొట్టుకుంటేనే ఒక్కొక్కటి తలకాయలు పగులుతాయి, అంగిలు జిన్నుతాయి, ఎవరినెత్తి ఆడపగులుతుంది గుర్తులేదు. అట్లా తెల్లవారులు కొట్టుకుంటే కూడా వానికెళ్ళి ఫొద్ద బుడిసిపోతుంది కొట్టుకునే దాంట్లో. ఒక్కని కూడా కాలు ఇరిగి లేకుండా చెయ్యిరిగి లేకుండా నెత్తరు కూడా వచ్చి లేకుంటుంది సరిగ్గా. అది చూపించే దాంట్లో అది కొంచెం బాగాలేదు మామ. కొంచెం రియాలిటీ చూపించండి మామ. సరే మామ, ఇంకా ఈ పొద్దుడికి లేట్ ఇంకా 13 నిమిషాలు చెప్పినట్టున్నాను. ఈసారి ఇంకా చెప్తాను. ఇంకా కొన్ని ఉండే చెప్పాలనుకునేవి చెప్తానులే మామ. ఇంకా ఈసారి కంటే ఈ సినిమా వచ్చేసి సెకండ్ క్లాస్ మామ. బాల్కనీ చూడాలని ఉండే నాకు, కానీ సెకండ్ క్లాస్ చూపిస్తుంది. ఫోన్లే ₹150 ఇది వర్త్. సరే మామ, ఇంక ఈసారి కలుస్తాను. నెల టికెట్ అభిమానులకి, అలాగే సెకండ్ క్లాస్ అభిమానులకి, బాల్కనీ టికెట్ ప్రేక్షకులకి నా నమస్కారం.